హలో ఎవ్రీవన్. ఇప్పటి వరకు నేను మన యూట్యూబ్ ఛానల్‌లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. బాండ్స్ రిలేటెడ్ వీడియోస్ చేశాను. అలానే సెపరేట్‌గా ఎకనామిక్ డేటా పాయింట్స్ మీద వీడియోస్ చేశాను. బడ్జెట్ మీద, ఈ వార్ మీద, మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఎలాంటివి తీసుకోవాలి, రిటైర్మెంట్ ప్లానింగ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్స్ అన్నింటి మీద వీడియో చేశాను. బట్ ఫస్ట్ టైమ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 5 ఇయర్స్ పైనే అవుతుంది. కానీ ఫస్ట్ టైమ్ నేను క్రిప్టో కరెన్సీ మీద వీడియో చేస్తున్నాను. బేసిక్‌గా ఇప్పటివరకు ఏ రోజు నేను క్రిప్టో కరెన్సీ మీద వీడియో చేయలేదు. బట్ కాకపోతే ఈరోజు క్రిప్టో కరెన్సీ వీడియో చేయడానికి రీజన్ మన సబ్స్క్రైబర్స్ యొక్క డిమాండ్‌నే. బికాజ్ చాలామంది సెబీ రూల్స్ లాస్ట్ 6 మంత్స్ నుంచి సెబీ రూల్స్ తీసుకొచ్చిన తర్వాత ఎఫ్&ఓ ట్రేడింగ్ అనేది చేయడానికి కష్టమవుతుంది. సేమ్ టైమ్ ఇప్పుడు నిఫ్టీలో గాని, బ్యాంక్ నిఫ్టీలో గాని తీసుకోవాలనుకుంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ అనేది అవుతుంది. అలానే ఇప్పుడు అలా అని చెప్పేసి చాలా వరకు క్రిప్టో కరెన్సీ వైపు షిఫ్ట్ అవుదామంటే అసలు ఈ క్రిప్టో కరెన్సీ లీగలేనా? కొంతమందికి డౌట్ ఏంటో తెలుసా? మన ఇండియన్ గవర్నమెంట్ క్రిప్టో కరెన్సీ అంటే ఇండియాలో క్రిప్టో కరెన్సీ చేయడం అనేది ఇల్లీగల్ అని చాలా మందికి మైండ్‌లో ఉండిపోయింది. అసలు క్రిప్టో కరెన్సీ అనేది ఇండియాలో ఇల్లీగలా? అలానే ఈ క్రిప్టో కరెన్సీ ఎవరు ఆపరేట్ చేస్తారు? ఎక్కడ ఆపరేట్ అవుతుంది? క్రిప్టో కరెన్సీలో ఎన్ని కరెన్సీస్ ఉన్నాయి? అసలు మేజర్‌గా పాపులర్ అయిన కరెన్సీ అనేది బిట్‌కాయిన్. అసలు బిట్‌కాయిన్ అంటే ఏంటి? బిట్‌కాయిన్ నిజంగానే ప్రపంచాన్ని నెక్స్ట్ కంప్లీట్‌గా ప్రపంచం మొత్తం కూడా అదే బిగ్గెస్ట్ కరెన్సీగా మారతదా? మన రూపీ అనేది తర్వాత పనిచేయదా? అలానే ఈ బిట్‌కాయిన్ అనేది ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల ముందు కొనుక్కున్న వాళ్ళు ఈరోజు కోటీశ్వరులయ్యారు. తర్వాత వాళ్ళు ఇంకా పెద్ద కోటీశ్వరులు అవ్వడానికి అవకాశాలున్నాయని చాలా ప్లాట్‌ఫామ్స్‌లో తెలుస్తున్నాయి. అలానే మనం కూడా ఇప్పుడు బిట్‌కాయిన్‌ని కొనుక్కుంటే మనం కూడా ఆ పొజిషన్‌కి వెళ్ళే అవకాశాలున్నాయా? ఈ క్వెషన్స్‌కి, ఈ డౌట్స్‌కి అన్నింటికి కూడా మనం పిన్ టు పిన్ ఈ వీడియోలో ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మొత్తం కూడా నేను మీకు ఈ డౌట్స్, ఈ క్వెషన్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఇన్ డెప్త్‌గా నేను మీకు చెప్తాను. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను మీకు ఎఫర్ట్ పెట్టాను అండ్ అలానే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నాకు హెల్ప్ అయిందని గాని మీరు అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా మన వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, క్రిప్టో గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నేను మన మనీ గురించి మాట్లాడతాను. మనీ బేసిక్‌గా మీ అందరికీ కరెన్సీ అంటే ఏంటి గుర్తొస్తది? మనం వాడుతున్న రూ. 100 నోట్సో లేకపోతే రూ. 200 నోట్, 500, 1000, 2000 ఇవన్నీ మనం ఇదివరకే చూసాము. వీటినే మనం కరెన్సీస్‌గా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ కరెన్సీస్ అంటే నార్మల్‌గా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో మీకు డిస్‌ప్లే అవుతున్నవన్నీ కూడాను మన ఇండియన్ రూపీ ఇమేజెస్. కరెక్ట్? ఈ యొక్క రూపీ ఈ కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనం ఏదో ఒక టైంలో యూజ్ చేసినవే ఈ కరెన్సీస్ అన్నీ కూడాను. కానీ వీటి వాల్యూ అనేది కాన్స్టెంట్ కాదనేది ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ బాక్స్‌లో పెట్టండి. ఇదేంటి దీని వాల్యూ ఏంటి నాకు అర్థం కావట్లేదని మీరు అనొచ్చు. కరెన్సీ వాల్యూ అనేది బేస్డ్ ఆన్ ఇన్‌ఫ్లేషన్ బట్టి మారిపోతూ ఉంటది. ఎగ్జాంపుల్, ఈరోజు నా దగ్గర రూ. 100 ఉంది. నేను తీసుకొని వెళ్లి నా లాకర్‌లో దాచుకున్నాను. ఈరోజు రూ. 100 పెట్టి నేను ఏదైనా కొనుక్కుంటే ఎగ్జాంపుల్ రూ. 100 పెట్టి లేదా ఒక రూ. 1000 పెట్టి నేనొక సంథింగ్ రీచార్జ్ చేసుకోవడానికి లైక్ సంథింగ్ ఏదైనా బ్యాటరీ నేను కొన్నాననుకుందాం. మొబైల్ బ్యాటరీ ఏదైనా ఒక రూ. 1000 రాదు. బట్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, రూ. 1000కి కొన్నాను. అది నెక్స్ట్ ఇయర్‌కి నేనొచ్చేసరికి కొనకున్నా ఇప్పుడు రూ. 1000 నా దగ్గరే పెట్టుకొని 1 ఇయర్ తర్వాత నేను మళ్ళీ ఆ బ్యాటరీని కొందామని వెళ్ళాననుకోండి. బ్యాటరీ కాస్ట్ ఎంత అవుతుంది అప్పుడు? అప్రాక్సిమేట్‌లీ రూ. 1000 ఉన్న బ్యాటరీ కాస్ట్ 1100 అవుతుంది. అవునా కదా? ఇప్పుడు నా యొక్క అమౌంట్ వాల్యూ అనేది తగ్గిపోయిందా లేదా? సో, రూపీ యొక్క వాల్యూ అనేది రూపీ కాదు కరెన్సీ యొక్క వాల్యూ అనేది మనకి ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. అలానే పెరుగుతూ కూడా ఉంటుంది. ఈ యొక్క కరెన్సీని మన ఇండియన్ యొక్క ఆర్‌బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు. అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరం పడుతునేటప్పుడు దాన్ని ప్రింటింగ్ కూడా చేస్తూ ఉంటారు కదా! టెక్నాలజీ మారుతున్న కొద్దీ ఈ కరెన్సీని చాలామంది వాడడం ఆపేశారు. ఎలా అంటారా? ఎగ్జాంపుల్ కేస్ టు బీ హానెస్ట్ నేనైతే నేను డబ్బులు నోట్స్‌ని యూజ్ చేసి దగ్గర దగ్గర ఒక 3, 4 సంవత్సరాలవుతుంది. బికాజ్ ఐ యూజ్డ్ టు ట్రాన్స్‌ఫర్ మై మనీ త్రూ గూగుల్ పే ఆర్ ఫోన్‌పే లేదా త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ నేను చేస్తున్నాను. ఎందుకో తెలుసా? ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ డిజిటలైజేషన్‌ని నేను ఎక్కువగా ట్రస్ట్ చేస్తున్నాను. రూపీ అనేది నా దగ్గర ఉండేటప్పుడు ఎక్కడైనా పడిపోవచ్చు, ఎవరైనా దొంగలించొచ్చు, లేదా నేను అదే రూపీని నా ఇంట్లో పెట్టుకుంటే మేబీ ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ రూపీ మొత్తం బర్న్ అయిపోతే నాకు ఉపయోగం ఏముంది? ఎప్పుడైతే టెక్నాలజీ మారుతూ వస్తుందో ఆటోమేటిక్‌గా మనం కూడాన ఈ యొక్క క్యాష్ నుంచి డిజిటలైజేషన్‌కి మూవ్ అవుతున్నాం. కానీ డిజిటలైజేషన్ మూవ్ అయినా సరే మనకి నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, ఫోన్‌పేస్ ఉన్నాయి, గూగుల్ పేస్ ఉన్నాయి. దాంతో పాటు పేటీఎం ఉంది. డిఫరెంట్ యాప్స్ గాని, డిఫరెంట్ సర్వీసెస్ గాని మనకున్నాయి. మన యొక్క రూపీస్ సేఫ్ అని మనం నమ్మడానికి.
కరెక్ట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన రూపీని కూడా అలానే మనం యూజ్ చేస్తున్నాం. అయితే ఇందులో ఇంకొకటేంటంటే, ఈ యొక్క కరెన్సీస్‌ని ఆపరేట్ చేసేది ఆర్‌బీఐ అని నేను మీకు చెప్పాను కదా! ఎప్పుడైనా ఈ కరెన్సీస్‌ని నోట్స్ ప్రింటింగ్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే మీకు తెలుసు కదా! కోల్కతాలోని, మహారాష్ట్రలో, సో, ఇలా సమ్ అదర్ గుజరాత్‌లో ఇలా కొన్ని ప్లేసెస్‌లో నోట్స్ ప్రింటింగ్ జరుగుతుంటది. మనకి అమౌంట్ తక్కువైన ప్రతిసారి ఆర్‌బీఐ వాళ్ళు ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలా అని తక్కువైంది కదని మొత్తం ప్రింటింగే చేస్తూ ఉన్నారనుకోండి, ఇంకో జింబాబ్వేలాగా అయిపోతది మనది. కరెక్ట్. సో, అంటే ఈ కరెన్సీస్ అనేది ఆర్‌బీఐ ఆపరేట్ చేస్తది. కానీ ఫిజికల్ కరెన్సీస్ కన్నా మనం ఎక్కువగా డిజిటల్‌గా వాడుతున్నాం. అవునా? కాదా? ఈ డిజిటల్‌కి మనకు చాలా సెక్యూరిటీస్ ఉన్నాయని మనం నమ్ముతున్నాం కాబట్టి మనం ఫోన్‌పేస్ గానీ, గూగుల్ పేస్ గానీ లేకపోతే ఇవన్నీ మనం చేస్తున్నాం. అయితే ఇంకోటి నేను మీకు చెప్తాను. ఈ యొక్క కరెన్సీస్‌కి అంతేమైనా ఉందా? ఎగ్జాంపుల్ గైస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక టైమ్ వచ్చేసరికి గవర్నమెంట్‌కి డబ్బులు కావాలనేటప్పుడు మేబీ నోట్స్ ప్రింటింగ్ చేస్తదేమో! ఓకే. అలానే ఈ యొక్క కరెన్సీ అనేది ఎక్కడైనా వాల్యూ పడిపోతుందా లేదా? ఆబ్వియస్‌లీ పడిపోతది. లిమిటెడ్‌గా ఎప్పుడైనా ఉంది అనంటే ఆ కరెన్సీ డిమాండ్ ఎప్పటికీ ఉంటది. లిమిటెడ్ లేదు, కావాలనుకునేటప్పుడల్లా ప్రింటింగ్ చేస్తున్నామనంటే దానికి డిమాండ్ ఇంకెక్కడుంటది? 200% దానికి డిమాండ్ ఉండదు. అంటే ఈ కరెన్సీస్‌కి డిమాండ్ అనేది ఎప్పుడూ ఉండదు. ఇవి కేవలం మన నిత్యావసరానికి లేదా మనం ప్రెజెంట్ రైట్ నౌ సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి మాత్రమే వీటిని మనం యూజ్ చేసుకోగలం. ఇది ఫస్ట్ పాయింట్. నేనెందుకు ఇంత ఇన్ డెప్త్ చెప్తున్నానంటే, వీడియో లెంత్ గురించి ఆలోచించట్లేదు. ఇన్ డెప్త్ మీకు వీడియో చెప్పాలన్న దాని గురించే నేను ఫోకస్ చేస్తున్నాను. వీడియోలో పిన్ టు పిన్ ఎండింగ్ వరకు చూడండి. కావాలంటే నేను స్లో చెప్తున్నాననుకుంటే 1.25x టైమ్‌లో గాని, 1.5x టైమ్‌లోనే గాని పెట్టుకొని చూడండి. సో, కరెన్సీ గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా! సెకండ్ వన్. సో, ఇది ఎప్పుడైతే మనకిది లిమిటెడ్ సోర్స్ కాదు అని అనిపించిందో ఈ కరెన్సీ, దీనికి డిమాండ్ అండ్ సప్లై అనేది ఉండదు. ఆటోమేటిక్‌గా వీటి వాల్యూస్ అనేది ఇన్‌ఫ్లేషన్ బట్టి మారిపోతూ ఉంటాయి. ఓకే. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ తీసుకోండి. గోల్డ్ అనేది లిమిటెడే కాదా? మన దేశంలో గోల్డ్ దొరుకుతుందా? దొరకదు. ఈ గోల్డ్ అనేది అందరి దగ్గర పోనీ మొత్తం ప్రపంచం మొత్తం మీద ఉన్న గోల్డ్ అయినా సరే ఎంత ఉంటుంది? లిమిటెడ్ గోల్డ్. గోల్డ్ ఎప్పుడైతే లిమిట్ అయిందో ఆటోమేటిక్‌గా దాని యొక్క డిమాండ్ బట్టి ఆ ప్రైస్ పెరిగిపోతుందా లేదా? మీరు చూస్తే ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడానా మెట్రిక్ టన్స్‌లో కొంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? మన ఇండియన్ గవర్నమెంట్ కూడానా మన కరెన్సీ మీద ఆధారపడలేక మన యొక్క ఎకానమీ మీద ఎప్పటికైనా రిస్క్ అవుతదేమో అని తెలిసి గోల్డ్ రిజర్వ్స్‌ని పెట్టుకుంది. ఎందుకు? బికాజ్ గోల్డ్ అనేది ఒక ఎసెట్. అలానే గోల్డ్‌కి లిమిటెడ్ గోల్డే ఉంది. ప్రపంచంలో లిమిటెడ్ గోల్డే ఉంది కాబట్టి, దాన్ని మనం ఇప్పుడు హెడ్జింగ్ పర్పస్‌గా వాడుతున్నాం. మనకు అవసరం కొద్దీ దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. అలానే ఈ యొక్క బిట్‌కాయిన్ కూడా అలాంటిదే. ఎందుకు ఈ బిట్‌కాయిన్ అలాంటిదని చెప్తున్నానంటే, ఈ యొక్క బిట్‌కాయిన్ అనేది ఏంటంటే సింపుల్‌గా చెప్తున్నాను. ఈ మనీ అనేది మనకి వాల్యూ లేనిది. లిమిటెడ్‌గా ఉండి వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతున్నదేంటి? బంగారం. కరెక్ట్. ఈ బంగారంని కూడాన మనం ఇప్పుడు మనకు అవసరాని కోసం ఎప్పటికప్పుడు మనం ఈ బంగారాన్ని తాకట్టు పెట్టుకోవడమో, అమ్ముకోవడమో ఏదో చేస్తున్నాం. ఈ గోల్డ్‌ని కూడాన ప్రెజెంట్ రైట్ నౌ మనం అంటే మనమే కాదు, ఈవెన్ ఆర్‌బీఐ గాని లేదా అదర్ గ్లోబల్ ఐ మీన్ సెంట్రల్ బ్యాంక్స్ గాని దీన్ని వాళ్ళు రిజర్వ్ అమౌంట్‌గా యూజ్ చేస్తారు. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్, మీకు అర్థమైంది కదా! నౌ థర్డ్ పాయింట్, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది బిట్‌కాయిన్. దిస్ ఈజ్ ఎన్ ఫ్యూచర్ కరెన్సీ. ట్రస్ట్ మీ, టెక్నాలజీ బేస్ చేసుకొని ప్రారంభించిన ఈ యొక్క బిట్‌కాయిన్. అసలు దీన్ని ఎవరు మొదలుపెట్టారు? బిట్‌కాయిన్ అంటే ఏంటి? సింపుల్ చెప్పాలంటే బిట్‌కాయిన్‌ని తాకడం అవ్వదు, పట్టుకోవడం అవ్వదు, చూడడం అవ్వదు, వాడడం అవ్వదు. అంటే నాకొక రూ. 5 ఉంది, నా జేబులో ఒక రూ. 5 ఉంది. దీన్ని తీసుకెళ్ళి నేను ఎక్కడైనా ఇవ్వాలనుకోండి, ఇవ్వలేను. ఓకే. సో, బిట్‌కాయిన్ అనేది మన చేతిలో ఉండదనమాట. కంప్లీట్‌గా డిజిటలైజేషనే ఉంటది. ఎగ్జాంపుల్, ఒక రూపాయికి ఎన్ని పైసలుంటాయి చెప్పండి? 100 పైసలు. అవునా? కాదా? అలానే ఒక బిట్‌కాయిన్‌కి 10,000 ఓకే. సారీ, 10,00,00,000 ఓకే. 10,00,00,000తో సమానం అనమాట. సో, దాన్ని అసలు ఎవరు కనిపెట్టారు? 10,00,00,000 సంతోష్‌తో సమానం అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ బిట్‌కాయిన్ అసలు ఎవరు ప్రారంభించారు? ఎప్పుడు ప్రారంభించారంటే మీరిక్కడ చూడండి. బిట్‌కాయిన్‌ని సంతోషి నకామోటో అనే పర్సన్ ప్రారంభించాడు. ఎప్పుడు? 2009లో 2008 ఫినాన్షియల్ గ్లోబల్ క్రైసిస్ అయిపోయిన తర్వాత 2009లో ఇతను సంతోషి నకామోటో అనే పర్సన్ అయితే మాత్రం దీన్ని కనిపెట్టాడు. అసలు ఈ సంతోషి నకామోటో పర్సన్ ఉన్నాడో లేదో ఎవరికీ తెలీదు. అసలు అది పర్సనా? లేకపోతే అదొక గ్రూపా? అనేది కూడా ఎవరికీ తెలీదు. ఎవరు కనిపెట్టారు? ఆళ్ళొక గ్రూపా? లేకపోతే ఏ కంట్రీ నుంచి మొదలుపెట్టారనేది ఎవ్వరికీ తెలీదు. అయితే ఇది ఎందుకింత పాపులర్ అయింది? దీని గురించే ఎందుకు చాలామంది మాట్లాడతారనంటే, ఇతను ఒక బిట్‌కాయిన్‌ని 10,00,00,000 సతోషి తోటి ఇతను ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం కంపేర్ చేశాడు. వాల్యూ తిను స్టార్ట్ చేశాడు.
సో రూపాయికి 100 పైసలలో ఒక బిట్‌కాయిన్‌కి 10,00,00,000 సతోషితో సమానం. అయితే ఈ యొక్క కరెన్సీ అనేది కేవలం డిజిటల్‌గానే జరుగుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బిట్‌కాయిన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఒక ప్రొడక్ట్ ఉంది. నేను ఒక రూ. 1000 పెట్టి చెప్పాను కదా! ఒక బిట్‌కాయిన్ అనేది 10,00,00,000 సతోషీస్ అని. నేను ఒక 1000 సతోషీస్ ఇచ్చి నేను మీ ఆ ప్రొడక్ట్‌ని కొంటాను. ఇది ఎలాగా? డిజిటలైజేషన్ ద్వారానే కొంటాను తప్ప ఫిజికల్‌గా నేను కొనను. అయితే మీరనొచ్చు, దీనికి ఎవరు ఆపరేట్ చేస్తారు? సో, నేనంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానంటే నాకు బ్యాంక్స్ ఉన్నాయి. ఆర్‌బీఐ ఉంది రెగ్యులేషన్స్ ప్రకారంగా. ఇండియన్ గవర్నమెంట్ ఉంది దీనికి సహకరించడానికి. ఒకవేళ ఏదైనా గానీ ఫ్రాడ్ జరుగుతున్నా, క్రైమ్ జరుగుతున్నా. మరి బిట్‌కాయిన్‌కి ఎవరు? బిట్‌కాయిన్‌కి ఎవ్వరు ఉండరు. కంప్లీట్‌గా ఇది ఆన్‌లైన్ ప్రాసెస్సే జరుగుతది. కంప్లీట్‌గా కూడాన. మీరిక్కడ చూస్తే ఇదంతా కూడాను ఆన్‌లైన్ ప్రాసెస్సే జరుగుతది. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటి అనంటే, చాలామంది డిజిటలైజేషన్‌ని యూజ్ చేయడానికి కారణమే అంటే బిట్‌కాయిన్ డిజిటలైజేషన్ అవ్వడానికి యూజ్ చేయడం కారణం ఏంటంటే, దీనికి ట్రాన్సాక్షన్ చార్జెస్ ఉండవు. అండ్ దీనికొచ్చేసరికి ఫ్రాడ్ అయ్యే యాక్టివిటీస్ చాలా తక్కువుంటాయి. ఎలా ఫ్రాడ్ అయ్యే అవకాశాలు తక్కువుంటాయనంటే, ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. దీనికి తీసుకొచ్చిన సాఫ్ట్‌వేరే బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి? నేను మీకు సింపుల్‌గా చెప్తాను. నేను ఒక అమౌంట్‌ని వేరే వాళ్ళకి పంపించాలంటే నేను ఎలా పంపించగలుగుతాను? నా దగ్గర డబ్బులున్నాయనుకోండి, వేరే వాళ్ళకి పంపించాలంటే నేను ఎలా పంపిస్తాను? ఫోన్‌పే, త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్. అవునా కదా? ఇక్కడ బిట్‌కాయిన్‌లో ఏంటంటే రూపీ అండ్ అలానే నెట్‌వర్క్ 2 కరెన్సీ అండ్ అలానే నెట్‌వర్క్ 2 కూడా బిట్‌కాయినే ఆన్‌లైన్‌లో ఆపరేట్ చేస్తది. ఎగ్జాంపుల్ నేను మీకు అది ఎలా ఆపరేట్ అవుతదనేది ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తాను. ఇక్కడ చూడండి. నేను బిట్‌కాయిన్‌ని ఎలా పంపిస్తానంటే ఎగ్జాంపుల్ గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఆహ్, అకౌంట్ మనం ఓపెన్ చేసుకుంటాం నార్మల్‌గా. సో, వాలెట్ అకౌంట్స్ లైక్ ఫోన్‌పే, గూగుల్ పే ఎలానో ఇక్కడ మనకు కూడాను వాలెట్ అకౌంట్స్ ఉంటాయి. వజీరెక్స్ అని, కాయిన్‌డిసిఎక్స్ అని, బైనాన్స్ అని, ట్రస్ట్ వాలెట్ అని, డెల్టా ఎక్స్‌చేంజ్ అని డిఫరెంట్‌వి ఉంటాయి. అందులో మనం అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మన దగ్గరున్న బిట్‌కాయిన్ ఏదైతే ఉందో అది మనం వేరే పర్సన్‌కి సెండ్ చేయొచ్చు. మనం ఎవరికి సెండ్ చేసుకోవాలనుకుంటున్నామో అనేది వాళ్ళ యొక్క యూపీఐ ఐడీ ఆ వాలెట్ అడ్రెస్‌లో యూపీఐ ఐడీ ఉంటది. ఆ యూపీఐ ఐడీ ఎంటర్ చేసి వాళ్ళకి పంపించుకోవచ్చు. ఇది మనకు తెలిసిన వాళ్ళకి. ఇంకోటి మనం తెలియని వాళ్ళకి కూడా పంపించుకోవచ్చు. అందులోకి వెళ్ళి నేను 10 బిట్‌కాయిన్స్‌ని సెల్ చేద్దాం అనుకుంటున్నానంటే ఆటోమేటిక్‌గా అది సెల్ అయిపోతది. ఇది ఎలా ఆపరేట్ అవుతదనేది నేను మీకు సింపుల్‌గా చెప్తాను. ఫస్ట్ వన్ అంటే ఇది ఎలా ఆపరేట్ అవుతదనేది. ఈ బిట్‌కాయిన్ ఎలా ఆపరేట్ అవుతదన్నది. బ్లాక్ చైన్ అన్నాను కదా! ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బ్లాక్ చైన్ బేసిక్‌గా ఒక పర్సన్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. బి అనే పర్సన్ ఉన్నాడు. 100 బిట్‌కాయిన్స్ ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగింది. ఇక్కడి నుంచి ఈ పర్సన్‌కి 100 బిట్‌కాయిన్‌ల ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. ఓకేనా? ఇలా ట్రాన్సాక్షన్ జరిగినేటప్పుడు ఒక బ్లాక్ అనేది రిలీజ్ అవుతది. బ్లాక్ రిలీజ్ అవ్వడం ఏంటి? సింపుల్‌గా చెప్తాను. నేను మీకు రూ. 100 ఫోన్‌పే చేశాననుకోండి. నాకు ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఒకటొస్తదా లేదా? ఎందుకు? నేను మీకు డబ్బులు పంపించినట్టు నాకు ప్రూఫ్ ఆ ఐడీ ఒకటే. అవునా కదా? ఎగ్జాక్ట్‌లీ ఈ బ్లాక్ అనేది కూడా రిలీజ్ అవుతదనమాట. ఈ బ్లాక్ రిలీజ్ అయినేటప్పుడు దేర్ విల్ బి ఎ మైనర్స్. మైనర్స్ అంటే ఎవరు? వీళ్ళేం చేస్తారనంటే ఈ బ్లాక్ రిలీజ్ అయినేటప్పుడు ఆ బ్లాక్‌ని సాల్వ్ చేస్తారనమాట. సాల్వ్ చేయడం వల్ల ఏంటంటే, మీ యొక్క ఇది సాల్వ్ చేసినేటప్పుడు అది ఒక లెడ్జర్‌లోకెళ్తది. లెడ్జర్‌లోకి వెళ్ళడం అంటే సింపుల్ చెప్పాలంటే ఒక గూగుల్ షీట్‌లోకి వెళ్ళినట్టు. సో, మీ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అయినట్టు. బ్లాక్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఆ ట్రాన్సాక్షన్ ఫేకా లేదా రైటా అనేది తెలుసుకోవాలి కదా! ఎగ్జాంపుల్ గైస్ ఇంకా ఇన్ డెప్త్ చెప్తాను. రూ. 100 నా బ్యాంక్ ఇప్పుడు నేను బయట ఒకరికి అప్పున్నాను. బ్లాంక్ చెక్ ఇచ్చాను. ఓకేనా? బయట ఒకరికి అప్పున్నాను. బ్లాంక్ చెక్ ఇచ్చాను. ఆ చెక్ అనేది 10,00,000 అనుకోండి. ఓకే. సో, నా అకౌంట్‌లో డబ్బులు లేవు. వాళ్ళు తీసుకొని వెళ్లి అది కోర్ట్‌లో కేసేసారనుకోండి. ఏటవుతది? సో, బ్యాంక్‌కెళ్ళి క్లెయిమ్ చేసుకున్నారనుకోండి. నా అకౌంట్‌లో డబ్బులు లేవు. ఏమవుతది? చెక్ బౌన్స్ అవుతది. అప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతది. ఎందుకు? నా అకౌంట్‌లో డబ్బులు లేకున్నా నేను చెక్‌ని వేరే వాళ్ళకి ప్రామిస్ చేసి ఇచ్చాను కాబట్టి. అలా ఇవ్వకూడదు. కరెక్ట్? అలానే ఈ బ్లాక్ చైన్ రూపంలో కూడాను నీ అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని వేరే పర్సన్‌కి ఎప్పుడైతే నువ్వు ట్రాన్స్‌ఫర్ చేసావో అసలు నీ అకౌంట్‌లో డబ్బులు ఉన్నాయా? లేదా? ఈ ట్రాన్సాక్షన్ అనేది రైట్ వేలో జరుగుతుందా? లేదా? అనేది అప్రూవ్ చేయడానికి ఒక బ్లాక్ అనేది ముందు రిలీజ్ అవుతది. ఆ బ్లాక్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఎ పజిల్. ఒక పజిల్ నేను మీకు ఇచ్చాను. దాన్ని సాల్వ్ చేయమని చెప్పి. మీరేం చేస్తారు? మీరు ఆ పజిల్‌ని సాల్వ్ చేశారనుకోండి. ఆబ్వియస్‌లీ ఆ ట్రాన్సాక్షన్ రైట్ అని అర్థం. ఎగ్జాక్ట్‌లీ ఈ బ్లాక్ అనేది ఏంటంటే మ్యాథమెటికల్ బ్లాక్ అన్నమాట. ఈ బ్లాక్ ఓపెన్ అయిన తర్వాత ఈ మైనర్స్ ఏం చేస్తారంటే వితిన్ 20-30 మినిట్స్‌లోనే ఆ బ్లాక్‌ని సాల్వ్ చేస్తారు. బ్లాక్‌ని సాల్వ్ చేసినప్పుడు ట్రాన్సాక్షన్ కంప్లీట్‌గా లీగల్‌గా జరిగినట్టే. ఇప్పుడు మీరు చేసిన ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్‌గా అది గూగుల్ షీట్‌లో లిస్ట్ అయినట్టు కంప్లీట్‌గా లెడ్జర్‌లో బ్లాక్ చైన్ అనమాట. ఈ పర్సన్ నుంచి ఈ పర్సన్‌కి జరిగింది. ఈ పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి జరిగింది. ఈ ట్రాన్సాక్షన్‌ని అప్రూవ్ చేయడమే మైనర్ యొక్క గేమ్.
మైనర్ యొక్క ప్రాసెస్ అనమాట. ఈ మైనింగ్ చేసే పర్సన్‌కి ఏంటి లాభం అలా చేయడం వల్ల? బ్యాంక్స్‌కి అనుకోండి ఎంతో కొంత చార్జ్ చేస్తారు. ఈ మైనర్స్ వచ్చేసరికి ఆ ట్రాన్సాక్షన్‌ని అప్రూవ్ చేస్తే వీళ్ళకేమొస్తది? వీళ్ళకేమొస్తదంటే బిట్‌కాయిన్స్ ఫ్రీగా వస్తాయి. ఒకప్పుడు 2009లో బిట్‌కాయిన్స్ ట్రాన్స్‌ఫర్స్‌ని మైనింగ్ చేసే వాళ్ళకి ఐ మీన్ మైనింగ్ చేసే వాళ్ళకి బిట్‌కాయిన్స్ ట్రాన్స్‌ఫర్స్ మైనింగ్ చేసే వాళ్ళకి మీరిక్కడ చూస్తే ఇదిగోండి 2009లో 50 బిట్‌కాయిన్స్ ఇచ్చేవారు. 2012లో 25, 2016లో 12.5 మైనర్స్ పెరుగుతున్న కొద్దీ చాలా వరకు కమిషన్ అనేది తగ్గించేశారు. ఓకే. ఎందుకు తెలుసా? ఈ బిట్‌కాయిన్స్‌కి ఒక లిమిట్ అనేది ఉంది. ఏంటి ఆ లిమిట్? బిట్‌కాయిన్ అనేది బంగారం లాంటిదే ఒక డిమాండెడ్ కరెన్సీ అనమాట. ఎలా? సో, అతను సంతోషి నకామోటో గారు ఏం చేశారంటే, ఈ కరెన్సీస్ లాగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రింట్ చేసుకునే విధంగా ఉండకూడదు. కేవలం 21,000,000 బిట్‌కాయిన్స్ మాత్రమే నేను సప్లై చేయాలని చెప్పి అతను డిసైడ్ అయ్యాడు. ఇప్పటికి 21,000,000కి యాస్ ఆఫ్ నౌ అయితే మాత్రం 18,000,000 బిట్‌కాయిన్స్ అయితే మాత్రం కంప్లీట్ అయినాయి. ఇంకా కేవలం 3,000,000 బిట్‌కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ 18,000,000 బిట్‌కాయిన్స్ అన్నీ కూడాను అందరి దగ్గరికి వెళ్ళిపోయినాయి ఇవి. ఓకే. ఎలా వెళ్ళిపోయినాయి? త్రూ ట్రాన్స్‌ఫర్స్ అండ్ ఇంకోటేంటంటే కొంతమంది బిట్‌కాయిన్స్‌ని కొనుక్కోవడం అండ్ కొంతమంది వచ్చేసరికి మైనర్స్‌కి ఆ అమౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడు మైనింగ్ చేసిన వాళ్ళకి ఒక ఒక బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తే 50 బిట్‌కాయిన్స్ వరకు ఇచ్చేవాడనమాట రివార్డ్. సో, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ దాన్ని 25కి మార్చాడు. తర్వాత 12.5 అంటే ఒక ట్రాన్సాక్షన్ చేస్తే 6.25 తర్వాత 3.125 మీరు చూస్తే 2028-2032కి తగ్గిపోతుంది. 2150 సంవత్సరానికి 21,000,000 బిట్‌కాయిన్స్ కూడానా కంప్లీట్‌గా బయట జనరేట్ అయిపోతాయని ఉంది. సప్లై అయిపోతది. ఇప్పుడు దాన్ని సప్లై అయిపోయిన తర్వాత ఈ మైనర్స్‌కి డబ్బులెలా వస్తాయి? యూపీఐ, గూగుల్ పే ఇప్పుడు ఎలా వాళ్ళ యొక్క ఐ మీన్ ఫీ పే చేస్తున్నారు. ఫీ కలెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌గా వీళ్ళు కూడానా ఫీ అనేది కలెక్ట్ చేస్తారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని మైనింగ్ చేసినందుకు ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌లో వీళ్ళు ఫీ అనేది కలెక్ట్ చేస్తారు. ఈ 21,000,000 బిట్‌కాయిన్స్ మాత్రమే ఉండడంతోటి దాని యొక్క డిమాండ్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ డిజిటల్ కరెన్సీని అందరూ ఎందుకు నమ్ముతున్నారనంటే లోకల్ కరెన్సీకొచ్చేసరికి వాల్యూ లేదు. ఈ డిజిటల్ కరెన్సీ వచ్చేసరికి లిమిటెడ్. బంగారపులాగే బిట్‌కాయిన్‌కి కూడాను లిమిటెడ్ కరెన్సీ కాబట్టి చాలా దేశాల్లో ఈ బిట్‌కాయిన్‌ని ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఈ బిట్‌కాయిన్ కూడాను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చని అనుకుంటున్నారు. అందుకే ఈ బిట్‌కాయిన్ యొక్క డిమాండ్ 2014లో అప్రాక్సిమేట్‌లీ 14,000 ఉందనుకుంటా. ఇప్పుడు రైట్ నౌ 1,00,000 అయిపోయింది. అది డాలర్స్‌లో చెప్తున్నాను నేను మీకు. $1,00,000 అయిపోయింది. ట్రస్ట్ మీ గైస్ 2021లో అనుకుంటా మా అంకుల్ అప్రాక్సిమేట్‌లీ 10 బిట్‌కాయిన్స్ కొన్నాడు. తన రిటర్న్ అనేది 15-20 టైమ్స్ స్పాన్ ఆఫ్ 1 ½ ఇయర్‌లో అయిపోయింది. అతను తర్వాత సెల్ చేసేసారు. ఒకవేళ హోల్డ్ చేసుంటుంటే పరిస్థితేంటి? చాలా హై కదా! అయితే ఇంతవరకు మీకు మన కరెన్సీ వాల్యూ ఏంటి? గోల్డ్ ఏంటి? బిట్‌కాయిన్ అసలు ఎవరు ఆపరేట్ చేస్తారు? ఎక్కడ ఆపరేషన్ చేస్తారు? ఇక్కడ మైనింగ్స్ అంటే ఏంటి? అన్నీ తెలిసినాయి. అయితే ఈ మైనింగ్ అనేది నేను చేసినా కూడా వర్కౌట్ అవుతదా అని మీరనొచ్చు. ఇక్కడే నేను మీకు చెప్తాను. ఇండియా ఎందుకు అపోజ్ చేస్తుందనేది. ఈ మైనింగ్ అనేది ఎందుకు అందరూ చేయలేరనంటే బేసిక్‌గా ఈ మైనింగ్ చేయాలంటే హై ఎండ్ సిస్టమ్స్ కావాలి. ఇప్పుడు ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ నేను మీకిచ్చాను. దాన్ని సాల్వ్ చేయమని చెప్పాను. నీలాగా కొన్ని వందల మంది సాల్వ్ చేసేవాళ్ళుంటారు. దాన్ని సాల్వ్ చేయాలంటే హై ఎండ్ సిస్టమ్ కావాలి. హై ఎలక్ట్రిసిటీ కావాలి. మన ఇండియాకి ఎలక్ట్రిసిటీ ఈ మైనర్స్ గాని పెరిగిపోతే ఇండియా యొక్క కెపాసిటీ ఎంత? 150,00,00,000 జనాభా. అందులోని 1,00,00,000 మందైనా మైనింగ్ చేస్తే ఎంత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేసుకుంటది. అవునా కదా! ఈ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది అంత పెరిగిపోయినటప్పుడు వేస్ట్ కదా! సో, అందుకు దాన్ని తగ్గించడం కోసమే ఇండియా ఎప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకటి లోకల్ కరెన్సీ వీక్ అవుతదని, 2 ఈ ఎలక్ట్రిసిటీ యొక్క చార్జెస్ అనేవి చాలా హై అయిపోతాయి. సో, దానివల్ల మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి మైనింగ్ యొక్క డిమాండ్ డిమాండ్ పెరిగిపోయి లోకల్ కరెన్సీ తగ్గిపోతే ఎలక్ట్రిసిటీ పరంగా, ఇంకో పరంగా కరెన్సీ పరంగా ఫేస్ చేస్తారని చెప్పి ఇండియా దాన్ని బ్లాక్ చేసింది. ఓకేనా? 2018లో ఇండియా బ్లాక్ చేస్తే 2019లో సుప్రీం కోర్ట్‌లో మొబైల్ అండ్ ఇంటర్నెట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళైతే మాత్రం దాని మీద కేస్ వేశారు. ఎందుకు? ఇతర దేశాలన్నీ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. కానీ మీరెందుకు యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పి 2019లో ఆర్‌బీఐ మీద కేస్ వేస్తే హైకోర్ట్‌లో. సో, హైకోర్ట్ వచ్చేసరికి కంప్లీట్‌గా రైట్స్ ఇచ్చింది. ఏంటి? ఈ యొక్క బిట్‌కాయిన్‌ని మీరెవరు కూడా స్టాప్ చేయొద్దు. బిట్‌కాయిన్‌ని కంటిన్యూ చేపించండి ఇండియాలో కూడానా. మైనింగ్ చేసుకుంటాననుకున్న వాళ్ళకి మైనింగ్ చేసుకోమని చెప్పండి. తప్పే లేదు కదా! బికాజ్ అదొక డిజిటల్ కరెన్సీ. ఈవెన్ ఆర్‌బీఐ గవర్నర్ 2018లో శక్తికంఠన్ దాస్ గారు ఒక స్టేట్మెంట్ చేశారు. ఏంటో తెలుసా? మన ఇండియన్ కరెన్సీస్ కూడానా బ్లాక్ చైన్ టెక్నాలజీ పరంగా పెడితే ఫ్రాడ్ యాక్టివిటీస్ జరగవని. ఫ్రాడ్ యాక్టివిటీస్ ఎందుకు జరగవో తెలుసా? బికాజ్ ఇంకొక పర్సన్ వచ్చి దాన్ని హ్యాక్ చేయడం అనేది కుదరదు.
ఓకే. దాన్ని హ్యాక్ చేయడం అనేది కుదరదు. కంప్లీట్‌గా మైనింగ్ చేసి కంప్లీట్‌గా ఆ ట్రాన్సాక్షన్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంటది కాబట్టి హ్యాక్ చేయడం అనేది కుదరదు. దిస్ ఈస్ ద మేజర్ బెనిఫిట్. సో, అయితే 2019లో దాన్ని లీగలైజ్ చేసేసారు. మన ఇండియాలో బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేది లీగల్‌నే. కానీ బిట్‌కాయిన్‌లో మీలో ఎవరైనా గాని ట్రేడింగ్ చేస్తే మాత్రం 30% గవర్నమెంట్‌కి టాక్స్ పే చేయాలని ఇండియన్ గవర్నమెంట్ కండిషన్ అనేది పెట్టింది. అందుకే మీరు చూస్తే బిట్‌కాయిన్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. బిట్‌కాయిన్‌లో లీగల్ పరంగా ఎళ్ళొచ్చు. కానీ బిట్‌కాయిన్ యొక్క చార్జెస్ అయితే మాత్రం మీరు చూస్తే అప్రాక్సిమేట్‌లీ మనకి బిట్‌కాయిన్ మీద ఉన్న చార్జెస్ అయితే మాత్రం 30% మనకి తీసుకుంటారు. అయితే ఇంతవరకు మీకు క్లియర్‌గా అర్థమయ్యే ఉంటది. ఇలాంటి బిట్‌కాయిన్సే మన ఇండియాలో ఇంకా ప్రపంచంలో ఎన్నున్నాయి? ప్రపంచంలో ఇలాంటి బిట్‌కాయిన్సే సుమారు నాకు తెలిసినంత వరకు 4,500 ఆర్ 4,000,000 అనుకుంటా. నేను కరెక్ట్‌గా తెలీదు. ఇది చూసినేటప్పుడు డేటా. 4,000,000 కరెన్సీస్ అనేవి ఉన్నాయి. కానీ బిట్‌కాయిన్‌కి డిమాండ్ ఎందుకు పెరిగిందంటే రీసెంట్‌గా మస్క్ గారు గాని, లేదా ట్రంప్ గారు గాని వీళ్ళందరూ కూడాను క్రిప్టో కరెన్సీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడంతోటి వీటి వాల్యూ అనేది బాగా పెరిగిపోయింది. నౌ వీటిలో నేను ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయొచ్చా? వీటిలో నేను డబ్బులు ఎలా సంపాదిస్తాను? 2 విధాలుగా మీరు డబ్బులు సంపాదించొచ్చు. ఒకటి మీరు బిట్‌కాయిన్‌ని మైనింగ్ చేయడం. బిట్‌కాయిన్‌ని మీరు మైనింగ్ చేయాలంటే మీకు హై ఎండ్ సిస్టమ్స్ ఉండాలి. ఎలక్ట్రిసిటీ బాగా ఎక్కువ కన్జంప్షన్ అవుతది. దగ్గర దగ్గర ఒక నెలకే మీకు 5,00,000 నుంచి 10,00,000 పవర్ బిల్ ఒస్తది. అంటే జస్ట్ ఇమాజిన్ ఎంత ఎలక్ట్రిసిటీ మరి కన్జంప్షన్ చేసుకోవాలో. సో, అందువల్ల ఎవరు చేయరు. అందుకే యూఎస్, యూకే అండ్ కజకిస్తాన్ ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తుంటారు మైనింగ్. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద సిస్టమ్‌లుంటాయి. ఈవెన్ మస్క్ కూడానా రీసెంట్‌గా ఒక ప్లాన్‌ని తీసుకున్నాడు. ఓన్లీ బిట్‌కాయిన్ మైనింగ్ చేయడానికి మస్క్. బికాజ్ ఈవెన్ మస్క్ కూడా నమ్ముతున్నాడు ఫ్యూచర్‌లోని బిట్‌కాయిన్ యొక్క డిమాండ్ అమాంతం పెరుగుతది. అందరూ కూడా వాళ్ళ యొక్క ట్రాన్సాక్షన్‌ని డిజిటలైజేషన్ చేస్తారు. ఎందుకంటే మన ప్రపంచం మొత్తం మీద కరెన్సీ వాడేవాళ్ళు 8%. 92% అందరూ కూడా డిజిటలైజేషనే వాడుతున్నారు. అందుకే దీన్ని ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం బిట్‌కాయిన్‌ని చాలామంది నమ్ముతూ లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు బిట్‌కాయిన్‌ని సంపాదించాలంటే మైనింగ్ చేయడం కుదరదు కదా! 2 మీరు చేయాలనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. నేను మీకు ఇందాకలే చెప్పాను స్టార్టింగే ఒక రూపాయికి 100 పైసలెళ్ళను. ఒక బిట్‌కాయిన్‌కి 10,00,00,000 సతోషిస్. ఓకే. సో, మీరు 5,00,00,000 సతోషిస్ అనేది 5,000 సతోషిస్ అనేది తీసుకోవచ్చు. 500 సతోషిస్ అనేది తీసుకోవచ్చు. ఒక సతోషినైనా కొనొచ్చు. సో, దాన్ని బట్టి మీకు వాల్యూ అనేది పెరుగుతది. సో, అంటే మీరు రూ. 100 కూడా రూ. 100కి పెడితే మీకు కొన్ని సతోషిస్ ఒస్తాయి. సో, అలా కూడా మీరు కొనుక్కోవచ్చు. సో, అందుకే బిట్‌కాయిన్‌లో ఒక బిట్‌కాయిన్ 10,00,00,000 సతోషిస్ అయినా రూ. 100 నేను బిట్‌కాయిన్‌లో పెట్టాను, 5,000 బిట్‌కాయిన్‌లో పెట్టాను, 10,000 బిట్‌కాయిన్‌లో పెట్టానంటే ఇది దాని వాల్యూ అనమాట. సో, అన్ని సతోషిస్ వాళ్ళకొస్తాయి. సో, నేను 50 పైసలు కొన్నాననంటే మీరు రూపాయి కొనలేదు. 50 పైసలు కొన్నారు. ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ కూడా అంతే. సతోషిస్‌ని కొన్నట్టు. ఓకేనా? అయితే మీరు ఎవరైనా గాని ఇలా బిట్‌కాయిన్స్‌ని కొందామనుకుంటే కొనొచ్చు. అయితే ఇందులో నేను మీకు అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్తాను. ఫస్ట్ వన్ బిట్‌కాయిన్ లీగలైజేషన్ లీగలైజేషనే. సో, బిట్‌కాయిన్ వచ్చేసరికి డిజిటలైజేషన్ అయిపోతే దాని వాల్యూ అమాంతం పెరిగిపోతది. అది మీకు బెనిఫిట్ పొందుతారు. ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి ఏ దేశం వెళ్ళినా దాంతో మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అదే బిట్‌కాయిన్ యూజ్ చేసి కొన్ని దేశాల్లో అయితే కార్లు కొనొచ్చు, కొన్ని దేశాల్లో మొబైల్ ఫోన్స్ కొనొచ్చు. ఇవన్నీ కొనుక్కోవచ్చు. కొంతమంది అయితే మాత్రం కేవలం బిట్‌కాయిన్‌ని ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కింద వాడుతున్నారు. థర్డ్ వన్ ఇది బ్యాంక్రప్టీ లాగా బ్యాంక్రప్సీ అవ్వడం అవ్వదు. అంటే బ్యాంకులు దివాళా తీసేసినట్టు ఏమీ ఉండదు. సో, మీకు ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్ కాబట్టి ఆటోమేటిక్‌గా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఉంది కాబట్టి మీకు ఇది ఎక్కడికి పోదు. దిస్ ద థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీరు కొనుక్కొని లాంగ్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్ ఇంకోటేంటంటే చాలామందికి ఈ బిట్‌కాయిన్ అంటే సారీ. ఫిఫ్త్ పాయింట్ ఇంకోటేంటంటే నేనిక్కడ అడ్వాంటేజెస్ నోట్ చేసిన. ట్రాన్స్‌పరెంట్. ఎవ్రీ ట్రాన్సాక్షన్ కూడా చాలా ట్రాన్స్‌పరెంట్‌గా జరుగుతది. ఓకేనా? ఓనర్‌షిప్ అనేది మోస్ట్‌లీ మీ కంట్రోల్‌లోనే ఉంటది. బ్యాంక్‌లో ఉండదు. సో, ఇది మేజర్ పాయింట్. ఓకే. సో, నౌ నెక్స్ట్ వన్ నెగెటివ్స్ కూడా ఇందులో ఉన్నాయి చెప్తాను. సో, ఎవరైనా గాని దీని గురించి ఎవరైనా పాజిటివ్‌గా మాట్లాడలేకపోయినా లేకపోతే ఈ కరెన్సీస్‌ని యాక్సెప్ట్ చేయమని కంట్రీస్ దగ్గర నుంచి ఏమైనా వస్తే ఈ బిట్‌కాయిన్ అనేది కంప్లీట్‌గా పడిపోతది. ఈ బిట్‌కాయిన్ యొక్క ట్రేడింగ్ వాల్యూ కూడాను డిమాండ్ అండ్ సప్లై బట్టే మూవ్ అవుతది. సో, మనకొక స్టాక్ ప్రైస్ ఎలా మూవ్ అవుతదో దీనికి కూడా డిమాండ్ అండ్ సప్లై బట్టే మూవ్ అవుతది తప్ప ఇంకేమీ కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సో, పెరిగినా అలానే పెరుగుతది. పడిపోయినా అలానే పడిపోతది. యూజువల్‌గా మనకి స్టాక్స్‌లో 3% పెరగాలంటే మనకి ఒక లార్జ్ క్యాప్ స్టాక్ 3% పెరగాలంటే 2, 3 రోజులు టైం పడతది. దానికొక పాజిటివ్ న్యూస్ ఉండాలి. కానీ బిట్‌కాయిన్ ఏమీ కాకుండా 1 మినిట్‌లో 3% పెరుగుతది. అదే 1 మినిట్‌లో 3% పడతది కూడాను. ఓకే. సో, ఇంకోటేంటంటే ఇదే బిట్‌కాయిన్ అనేది జీరోకి కూడా ఎళ్ళిపోవచ్చు.
సో, మీలో ఎవరైనా ఈ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటే, మీరు రూ. 1000 పెట్టినా, 2000 పెట్టినా, రేపటికి నేను ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన తర్వాత అది పోయినా పర్వాలేదు, నాకు సంబంధం లేదు, నాకు పోయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు మాత్రమే అందులో ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయండి. లేదు నాకు ఉన్నా పర్వాలేదని అనుకుంటే అంటే నేను మొత్తం డబ్బులు ఇందులోనే పెట్టేస్తాను. ఇది పెరిగిపోతే నాకు ఒక బిగ్గెస్ట్ అసెట్ అవుతదని అనుకుంటే మాత్రం అలా చేయొద్దు. బిట్‌కాయిన్ అనేది కంపల్సరీగా పెరుగుతదనేది ఎవ్వరు చెప్పలేరు. సో, దాని యొక్క డిమాండ్ అండ్ సప్లై బట్టి అది పెరగడం, తగ్గడం జరుగుతది. లైక్ షేర్ ప్రైస్‌లానే. డిమాండ్ అనేది ఉంటే పెరుగుతది, లేకపోతే లేదు. కానీ ఇది ఇల్లీగల్ అయితే కాదు. బిట్‌కాయిన్ అనేది ఎప్పటికైనా మీకు లీగలే. కానీ దాని వాల్యూ పడిపోయినప్పుడు మీరు ఎక్కువ ప్రైస్‌కి కొనుక్కుంటే నో యూజ్. సో, అది ఫస్ట్. నెక్స్ట్ వన్. ఇంకోటేంటంటే దీనివల్ల చాలామంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారు. పొలిటీషియన్స్ యొక్క అమౌంట్ గాని, నేను పర్టిక్యులర్‌గా ఈ పొలిటీషియన్ అనట్లేదు. పొలిటీషియన్స్ యొక్క అమౌంట్స్ గాని, లేదా ఫ్రాడ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, సైబర్ అటాక్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా డబ్బులు దాచుకోవడానికి ఇదే ప్రాసెస్ అవుతది. బికాజ్ ఒక బయ్యర్‌కి ఇంకో సెల్లర్ తప్ప మూడో వ్యక్తికి కూడా ఆ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారని తెలీదు. ఆర్‌బీఐ కాదు కదా! వాళ్ళ హెడ్ వచ్చినా సరే, అంటే ఆర్‌బీఐకి ఫాదర్ లాంటి పర్సన్ ఎవరొచ్చినా సరే ఇన్వెస్టిగేషన్ చేసినా, ఆ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ ఎవరితో జరిగిందనేది ఎవ్వరికీ తెలీదు. దీన్ని క్వెషన్ చేసే రైట్స్ కూడా ఎవరికీ లేవు. కానీ దాని మీద వచ్చే డబ్బులు ఇండియన్ గవర్నమెంట్‌కి 30% టాక్స్ కడితే చాలు. దాని మీద వచ్చే లాభం. దిస్ ఈస్ అనదర్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఇంకోటేంటంటే మీకు చెప్పాల్సింది బిట్‌కాయిన్‌లో మీరు ఎగ్జాక్ట్‌లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లానే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో, మీరు ఎవరైనా గానీ 500తో కూడా మీరు బిట్‌కాయిన్‌ని ఎలా ట్రేడింగ్ చేసుకోవాలని గాని మీరు అనుకోవాలనుకుంటే మీకు ఒక అకౌంట్ రిఫర్ చేస్తున్నాను విచ్ ఈస్ ఇన్ డెల్టా ఎక్స్‌చేంజ్. 200 టైమ్స్ వరకు దీని మీద లెవరేజ్ అనేది అవైలబుల్‌గా ఉంటది. రూ. 100 దగ్గర నుంచి దీంట్లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు. మీలో ఎవరికైనా అసలు ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? ఇందులో అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి? ఇందులో ట్రేడింగ్ ఎలా చేయాలి? ఫ్యూచర్స్‌లో రూ. 100తో ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి? ఆప్షన్స్‌లో ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి? వీటికి ఎక్స్‌పైరీస్ ఎప్పుడుంటాయి? మంత్లీ ఎక్స్‌పైరీస్ ఎప్పుడు? ఆప్షన్స్ ఎక్స్‌పైరీస్ ఎప్పుడు? దీంట్లో ట్రేడ్ చేయాలంటే ఎలా? ఎంత లెవరేజ్ ఒస్తది? ఇవన్నీ మీకు క్లారిటీ రావాలనుకుంటే కామెంట్ బాక్స్‌లో ఐ వాంట్ డెల్టా ఎక్స్‌చేంజ్ వీడియో ఆన్ లేదా ఇలాంటిదేదైనా మీరు ఐ వాంట్ వీడియో ఆన్ సంథింగ్ ఏదైనా ఒక కామెంట్ బాక్స్ పెట్టండి. మినిమమ్ 50 కామెంట్స్ అలానే 300 లైక్స్ వస్తే నేను వితిన్ 24 అవర్స్ లోపు ఈ డెల్టా ఎక్స్‌చేంజ్ మీద కూడా నేను వీడియో అనేది చేసి పెడతాను. మీలో ఎవరైనా గానీ ఈ బిట్‌కాయిన్‌లో ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఒక రూ. 100తో పెట్టి మీరు ట్రేడింగ్ చేద్దాం అనుకున్నా డెల్టా ఎక్స్‌చేంజ్ అకౌంట్ యొక్క రిఫరల్ లింక్ అనేది నేను మీకు కామెంట్ బాక్స్‌లో పెడతాను. మీరు కామెంట్ బాక్స్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తే డెఫినిట్‌గా నేను నా సైడ్ నుంచి దీని మీద ఇంకా బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీలైతే ప్రైవేట్‌గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి మీ అందరికీ కూడా ఎడ్యుకేషనల్ వీడియోసే. నేనైతే లైవ్ కాల్స్, లైవ్ ఎంట్రీస్ ఇస్తాననట్లే. వీటిని ఇంకా బెటర్ వేలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి సేఫ్ సైడ్‌గా వీటిలో ఇన్‌కమ్ గెయిన్ చేసుకోవడానికి ప్రాబబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్ట్రాటజీస్ గాని, లెవెల్స్ గాని సో, ఎలా చేస్తే బెటర్ అనేది నేను ఆ గ్రూప్స్‌లో షేర్ చేస్తాను. మన రిఫరల్ లింక్‌తో మీరు ఓపెన్ చేసుకుంటేనే ఆ అవకాశం అనేది ఉంటది. సో, ఎందుకంటే నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను. సో, ఆబ్వియస్‌లీ నేను చెప్పిన మాటకి మీరు వాల్యూ ఇచ్చారని నాకెలా తెలుస్తది? మీరు ఏదో ఒకటి ట్రేడింగ్ చేస్తున్నానా లేకపోతే అకౌంట్ ఓపెన్ చేస్తేనే కదా నాకు తెలుస్తది. అందుకోసం నేను మీకు ఇది చెప్తున్నాను. హోప్ క్లియర్ కట్‌గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. పాయింట్స్ అన్నీ అర్థమైనాయి. కాంటెంట్ నచ్చిందంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతదనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోస్. బాయ్.